ఇప్పుడు వస్తుంది సార్, క్లియర్ ఉండదు. మళ్ళీ వాయిస్ వేయండి సార్. ఓకే, ఇప్పుడు వస్తుంది. మీ వాయిస్ నాకు నా ప్రాబ్లం ఎవరి ప్రాబ్లం తెలియదు. అవి టెలిగ్రాము మీ మాట వస్తుంది కానీ నాకు ఒక ఎట్లా వస్తుందంటే మాట అది భూమి భూమి ఉంటుంది అనమాట. నా ప్రాబ్లం ఎవరి ప్రాబ్లం తెలియదు. ఒక్క నిమిషం నేను లెఫ్ట్ వేస్తాను, మళ్ళీ స్టాప్ షేరింగ్. ఓకే, ఓకే ఇప్పుడు వచ్చాను. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ వాయిస్ అనేది ముయ్యి ముయ్యి అన్నట్టు వచ్చింది అనమాట. అందుకని నేను కట్ చేసిన. వాళ్ళ మెసేజ్ ఒక్క నిమిషం, ఈ మెసేజ్ వినాలి ఇప్పుడు. మీటింగ్ ఉంటారండి. ఓకే సార్, ఇప్పుడు ఒకసారి చెప్పండి, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? మళ్ళీ వేయండి సార్. మళ్ళా అదే వాయిస్. టెలిగ్రామ్ ఇది బంద్ చేద్దామంటే నాకు మీ వాయిస్ సరిగా అత్తలేదంటే ఇది బంద్ చేద్దామంటే టెలిగ్రామ్ బంద్ చేద్దామని చూస్తే ఇప్పుడు ఒకసారి మాట్లాడి చూడండి సార్. మళ్ళీ లెఫ్ట్ హైట్ వచ్చాను, ఎందుకంటే మాట సార్ వాయిస్ వినబడుతుంది సార్. క్లియర్ ఉన్నావు సార్. మళ్ళీ వేయండి సార్. ఓకే. మరి ఎప్పుడైనా మీ వాయిస్ సరిగా అట్లేదు చూద్దాం. నా ప్రాబ్లం ఏంటంటే మీ
చెప్పండి సార్. ఇప్పుడు ఒకసారి అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. మీ వాయిస్ క్లియర్ ఉన్నది సార్ నాకు. వాయిస్ క్లియర్ ఉంది. ఫ్యూచర్ కూడా మెంటల్ వస్తుంది. మా వాయిస్ నాకు మీకు క్లియర్ ఉన్నది సార్ మాది. భూమి ఉంటుంది. ఫ్యూచర్ కూడా వాయిస్ కూడా బాగుంది. కావచ్చు, కానీ నాకు ఏమవుతుందంటే మళ్ళీ ఏంది సార్? ఇంత ఓసారి కనెక్ట్ అయ్యి బయటకు వచ్చి ఎంట్రీ అయితే బరాబర్ వస్తుండే. ఒకసారి నేను బయటకు వచ్చి మళ్ళీ రాగానే బరాబర్ వస్తుండే, లెఫ్ట్ అయ్యి రాగానే 3 సార్లు 4 సార్లు వచ్చినాయి. ఇప్పటికి మీరు మాట్లాడుతారు ఎట్లా వస్తుందంటే నాకు కూడా ఒక అది అర్థం కానమాట. అట్లా వస్తుంది అనమాట, బూమ్ 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 అని ఇట్లా. అన్నా సార్ మళ్ళీ ఒకసారి మాట్లాడి చూడండి ఎట్లా వస్తా చూస్తాను మీ వాయిస్ నాకు. సార్ మీది వాయిస్ మంచిగా మాకు మంచిగా వస్తుంది. మాది ఎట్లా వస్తుంది సార్ మీకు? సార్ వినబడుతుందా సార్? నాకు వస్తలేదు సరిగ్గా మాట్లాడి. ఏం తెలుగు రావాలన్నా బాధ్యతమంటేనే మాదేమో వినబడతలేదా సార్? లేదు. హలో 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 మేడం. వాయిస్ వినపట్ల ఎవరిది, అందుకని టెస్టింగ్ కోసం చేశాను సార్. మీది వినబడుతుంది, మాది వినబడుతుందా మీకు? మీది బాగా వినిపిస్తుంది. సార్ది మన వాయిస్ సార్కి వినబడతలేదు. వినపట్ల, అందుకని నేను టెస్టింగ్ కోసం హలో హలో అంటున్నా. అంటే మన సార్ దిశ మనకి వినబడుతుంది, మన వాయిస్ సార్కు మంచిగా సరిగా వినబడతలేదు. అవునవును. తెలుగులో పెట్టారు, ఇప్పుడు సంతోషంగా ఉంది. మొన్నేమో ఏంది గూగుల్లో మీటింగ్ అంటున్నారు, అదేం అర్థం కావట్లా. ఓకే, మాట్లాడండి మీరు. ఏమో మాట్లాడుతున్నట్టున్నారు. కుమార్ మేడం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. హలో హలో వినబడుతుంది మీ మాట వినబడుతుంది మేడం. సార్ తెలుగులో పెట్టినందుకు సంతోషం సార్. మళ్ళీ ఆ గూగుల్లో కాకుండా వినబడుతుంది. టెలిగ్రామ్ లో పెట్టినందుకు సంతోషంగా ఉంది సార్. ఏమంటారు? టెలిగ్రామ్ లో పెట్టారు కదా, గూగుల్లో కాకుండా. ఇది సంతోషంగా ఉంది అంటున్నా. ఇది సంతోషంగా ఉంది కరెక్ట్. ఏమైతుందంటే మధ్యలో ఇది కట్ అయిపోతుంది అన్నట్టు అట్లా. అది నా బాధ. లేకపోతే నాకు కూడా ఇందులోనే ఉండాలని ఉంది. మీరు ఇంకా చేసుకోలేరా? గూగుల్ మీటింగ్ ఇంకా వేసుకోలేరా మేడం? చేశాను కానీ నాకు రావట్లా, పిల్లలు లేరు. మొన్న వచ్చారు గూగుల్ మీటింగ్, మొన్న వచ్చినప్పుడు పెట్టింది అమ్మాయి, మళ్ళీ నాకు పెట్టుకోవటం చేతవట్లా. చెప్పాలి కదా వాళ్ళు పెట్టినప్పుడు, ఇలా నొక్కాలి, ఇది ఇలా చేయాలని చెప్పలేదు వాళ్ళు? చెప్పలా. అదే మరి వాళ్ళు ఉన్నప్పుడే ఒకసారి వస్తే, మరి వాళ్ళు లేనప్పుడు ఎట్లా? మెయిన్ మనం చెప్పాల్సింది అంటే ఉన్నప్పుడు చెప్పడం కాదు, నేను లేనప్పుడు మళ్ళీ మీరు ఎలా ఛార్జ్ చేసుకోవాలో, ఇవో ఇలా ఇది ఇలా ఛార్జ్ చేసుకోవాలి, ఇది ఇలా ఛార్జ్ చేసుకోవాలి చెప్పాలి. వాళ్ళు అంటారు తెలివిమంతులని.
ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు నీకు చూపించడం గొప్ప కాదు. అంటే మీ అవును. పిల్లలని కానీ జనరల్ గా మాట్లాడుతున్నా. అదే ఎవరైనా పర్లేదు సార్. అంతే. మనం పూర్తిగా నేర్పాలి ఎవరికైనా చెప్పినప్పుడు. ఇలా మనం ఉన్నాం ఇక్కడ, మేము ఎవరైనా మమ్మల్ని ఏదైనా అడుగుతారు, అయినప్పుడు మేము ఉన్నప్పుడు చెప్తూ వస్తాము. మళ్ళీ మేము ఏం చెప్తాము, మళ్ళీ రేపు నుంచి మేము ఉండం కదా, మరి ఇలాగా అది ఆలోచించాల్సిన విషయం అనమాట. ఖచ్చితంగా మనం వాళ్ళకి నేర్పాలి. సార్ ఏదైనా రేట్ కూడా వస్తుందా సార్? రేట్ ఏమైనా వస్తుందా? లేదు లేదు రేట్ ఏమైనా ఇప్పుడు వస్తుందా? ఏమైతే మొన్ననే మాట్లాడారు. వారం రోజుల క్రితం కూడా మీరు మాట్లాడారు ఇదే మాట. 10 రోజుల క్రితం మాట్లాడినారు. ఒక సంవత్సరం వరకు మనం మర్చిపోవాలా రేటు గురించి నా ఆలోచన. అంటే ఇది నా ఆలోచన, ఇన్ఫర్మేషన్ కాదు, నా ఆలోచన. కొనుక్కోవటానికి ఏమైనా అవకాశం ఉందా ఇప్పుడు? ఎప్పుడు కొనుక్కోవడానికి మంచి ఆలోచన సార్ మేడం. ఇది ఎనీ టైం చాలా తక్కువ. ఇది మనకు మంచి 1000 రూపాయలక 1000 రూపాయలకి ఒక్కసారి చెప్తాను. ఇప్పుడు లైవ్ లో చెప్తాను. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? ఎవరైనా చెప్పండి. కనబడుతుంది అందరికి స్క్రీన్ షేర్? అయితే లేదు సార్, అయితే లేదు. ఒక్క నిమిషం. నాకు స్క్రీన్ షేర్ అవ్వనట్టు కనబడుతుంది, ఇక్కడ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. చూడండి ఎంత దారుణం ఇది అంటే, అందుకే ఇది నచ్చడం లేదు. స్క్రీన్ షేర్ స్టార్ట్. హలో సార్, 2214 వస్తున్నాయి సార్. నిన్న అయింది మస్తు, చాలాసేపు అయింది. నిన్న ఈ రోజు కావడం లేదు. అయితే నిన్న చాలాసేపు స్క్రీన్ షేర్ అయింది, ఈ రోజు అయితే లేదు. మళ్ళీ కావడం లేదు సార్ స్క్రీన్ షేర్. అవుతుంది సార్. అదే సార్ 2214 13 వస్తున్నాయి సార్. తీసుకున్నట 10 రూపాయలకు. ఓకే సార్, వినపడుతుంది. మీ ఇద్దరు సార్ మాట్లాడుతున్నారు కదా. సార్ ఇప్పుడు హెల్దీ బాడీ చేశాం కదా, వాటిలో ఓపెన్ అయ్యి బయటకు వస్తున్నాయా సార్? వస్తున్నాయి కదా. మీరు రోజు వస్తారు కానీ ఏం నేర్చుకోవట్లేదు మేడం ఇక్కడ. మీ దగ్గర లేదన్నారు కదా, ఇది ఐడియా లేదు. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు కొన్నాళ్ళని కూడా నేను కొని పెట్టడమే కానీ ఆ కొన్న ఏమైపోతున్నా కూడా తెలియట్లే నాకు. అందుకే చెప్పాను మీరు అలా కాదు కానీ మీకేం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. ఇది మాటలు చెప్పబట్టి చాలా రోజులు అవుతుంది. అలా కాదు, ఇలా చేసుకోవాలని చెప్పాము, ఇంకా మారిపోతే ఎలాగా? అట్లా చాలా రోజులు కాదు, నెలలు అవుతుంది. అవును, 1 నెల ప్రాబ్లం ఉంటుంది, 2 నెలల ప్రాబ్లం ఉంటుంది, 3 నెలల ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఉండకూడదు. ప్రాబ్లం అన్నారు. ఇక తప్పు నాదే. దొంగ చేతికి తాళం ఇచ్చి మెలకుండా ఊరుకున్నా. ఇంకో తాళం కొనుక్కోండి కదా నేను అనేది. అది ఇంకొకటి కొనుక్కోండి వాళ్ళకి చెప్పకుండా. నేను చెప్పేది అది. ఇచ్చాను అంటే ఎప్పుడు క్లియర్ అవుతుంది అది? సార్ ఆ నెంబర్లు చెబుతేనే ఫ్రెష్ అవసరం లేదు. అది అవసరం లేదు. ఫ్రెష్ గా అట్లా మీకు అర్థమైంది. ఇప్పుడు ఫ్రెష్ ఇప్పుడు మార్చి మీలాంటి వాళ్ళు చెప్పాలన్నా పాస్వర్డ్ నాకు తెలియాలి కదా సార్. చెప్పాలిగా. మళ్ళీ అదే మాట్లాడుతున్నారు మీరు. మేడం కుమార్ మేడం, మీరు ఒక కొత్త వాలెట్ రెడీ చేసుకొని అందులో అనేది కొని పెట్టుకోవాలి. మీరు ఇతర వాళ్ళకు
రెండో వ్యక్తికి అసలు తెలియవద్దు, మీకే తెలవాలి అది. ఓకే. అట్లా మీరు ఒక్కరే ఎన్నోసార్లు రాజేష్ గారు లైవ్ లో వాలెట్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా డిలీట్ చేయాలి, ఎట్లా అనేది అన్ని చూపించాడు. అట్లా ఒకసారి చేసుకొని సార్ అవి ఇతర పెట్టాను. వ్యక్తి కనపడవద్దు అసలు. అవి పెట్టాను సార్. కొనుక్కున్నవి వేరే వాలెట్లో పెట్టాను. పాతయి పాతవి ఉన్నాయి కదా, ఆ పాస్వర్డ్ చెప్పట్లా మార్చడానికి. అవి పోయినాయి, గత పాత అకౌంట్ ఉన్నాయి. మర్చిపోవాలి మేడం. పోయిన వరకు ఉన్నవి ఏమైనా ఉంటే మొన్న పోయిన వాలెట్ లోకి సారి తెచ్చుకోండి, డిలీట్ చేశాను. కొత్త వాలెట్ లో 30 పంపించుకోవాలి 30,000 మేడం. పెట్టి. ఆ, మేడం ఇంతకు ముందు ఏదైనా పోయినాయి మర్చిపోవాలి. ఇక్కడ నుండి ఏదైనా వస్తాయి కదా, మన ఆ. వాలెట్ లోకి తెచ్చుకున్న తర్వాత మన కొత్త వాలెట్ అందులోకి మనం పంపించుకొని సీక్రెట్ గా పెట్టుకోవాలి. అందరు 10 రోజుల నుంచి చూపించవద్దు. అలానే చేస్తున్నా. ఇప్పుడు వెయ్యి ఓకే పెడుతున్నాం కదా, ఆ వెయ్యి పెట్టినట్టుకు వచ్చినాయి. ఇప్పుడు కొత్త వేలాడు చేసి ఓ పక్కకు పెట్టేస్తున్నా. అయ్యో 10,000 అయినాయి. ఏ వచ్చినా అందులో వాలెట్ లో దాచిపెట్టుకో, ఇతర వ్యక్తికి చూపించకు. ఓకే. 12 ఓట్స్ ఉంటాయి కదా, అది ఎవరు చూపించకు. ఆ, అదనమాట. ఓకే మేడం, అది థ్యాంక్ యూ మేడం. చేయాల్సింది అదనమాట. సరే సార్. ఇక్కడ నుంచి అవి పెట్టుకోవద్దు అనమాట. గట్లా ఇక్కడ నుంచి ఎవరికి అది చూపించదు. అంతే, చేయాల్సిన పని అదనమాట. ఇంకా పోయిన అది ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా ఈ వేరట్లో చేయండి పని, అంతే తప్ప వాళ్ళ దగ్గర ఆ 12 పదాలు ఎవరైతే వేరే దగ్గర ఉన్నాయో దాంట్లో వరకు చేయొద్దు. మీరు ఇంకా వచ్చినవి తీసుకోవడానికి, బయట తీసుకోవడానికి పని చేయండి తప్ప అందులో డబ్బులు పెట్టద్దు. ఓన్లీ అందులో నుంచి తీసేయండి అంతే. నా వాయిస్ వస్తుందా సార్? సార్ ఓకే ఓకే, వస్తుంది కదా. ఓకే ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. 2-3 సార్లు చేయగా అవుతుంది అనమాట స్క్రీన్ షేర్. ఓకే, కూడా అవుతుంది సార్, కొందరికి కనపడట్లేదు. మీరు వాళ్ళ ఎప్పుడైతే స్క్రీన్ షేర్ చేస్తారో అవుతుంది, కానీ కొందరికి అవపడట్లేదు, అందరికి అనేది షేర్ అవ్వట్లేదు. అచ్చా, ఎవరికైతే కనబడదో వాళ్ళు ఏం చేయాలంటే లెఫ్ట్ అవ్వి మళ్ళీ రావాలా, వాళ్ళకి మళ్ళీ రావాలి. అది కరెక్ట్. అట్లా చేయండి సార్, అలా చేయండి. ఎవరికైతే కనబడదో, ఎప్పుడైతే స్క్రీన్ షేర్ అవుతుంది, ఎవరికైతే కనబడదో వాళ్ళు లెఫ్ట్ అయ్యి వెంటనే కనెక్ట్ కాకుండా 1 నిమిషము లేదా హాఫ్ మినిట్ ఆగి రండి. ఓకే, నెక్స్ట్ ఇందాక మేడం అడిగారు కదా, మనకి ఒక 1000 రూపాయలకి ఎంత వస్తున్నాయి అని చెప్తాను. ఇప్పుడు చెబుదాం ఒకసారి. డాలర్లు ఏ వ్యాలెట్ ఉన్నాయో అని చెప్పి చూస్తున్నాను. ఓకే, ఇందులో ఉన్నాయి కదా. ఓకే, స్వాప్. ఓకే, పీవీసీ. ఓకే, 50%. ఓకే మేడం, ఇప్పుడు 2150 వస్తున్నాయి 1000 రూపాయలకి ప్రజెంట్ లైవ్ లో. అంటే కొద్దిగా తక్కువ అడిట్ అవుతుంది, అందుకని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇట్లా చూసి లైవ్ లో ఏదన్నా కొనాలంటే సేపాల బెటర్ ఉంది సార్. సేపాల చాలా పీస్ మీట వస్తున్నాయి. ఇక్కడ 2198 వస్తున్నాయి. సేపాల్ వచ్చేసి 2214-13 వస్తున్నాయి సార్. సేపాల చాలా బెటర్. మన ప్యాన్ కేక్ షాప్ లో ఎట్లా చూపిస్తుంది సేమ్ అందులో కూడా సేమ్ అదే డీటెయిల్స్ చూపిస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఓకే, $10 దీంట్లో ఎన్ని డాలర్లు దేంట్లో ఉన్నాయి మరి నేను చూస్తున్నా. ఒక్క నిమిషం, ఇందులో డాలర్లు
ఇందులో డాలర్లు లేవు. ఓకే. సార్ జస్ట్ పెట్టండి సార్, ఓన్లీ వీధి పైన పెట్టేసి పీస్ కింద పెట్టేసి సెట్ చేస్తే వస్తాయి సార్ ఆటోమేటిక్ 10 పెడితే మామూలు ఓకే. ఓకే. చూపించగానే కదా సార్. అంతే 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 అంతే. టూ 2208 వస్తుంది 10కి. 2208. ఒక్క నిమిషం. 10కి 2208 ఇచ్చారు. ఇది ఎంత జరుగుతలేదు. 2208 10కి. డిస్కవర్లో చూద్దాం. డిస్కవర్లో అక్కడ 10కి 2208 చూపించింది. పాన్ కేబుల్ చూద్దాం ఒకసారి. ఫోన్ గరం అవుతుంది, దానివల్ల రియాక్ట్ అవడానికి లేట్ అవుతుంది. టెన్కి 2208 వచ్చింది. ఇక్కడ ఎంత వస్తా చూద్దాం. పాన్ కేక్ లో నా టైం దగ్గరకు వచ్చేసింది. ఎంత లోపల షార్ట్ ఇది కనెక్ట్ అవ్వడానికి గంట సేపు అవుతుంది. సో వేరే ఫోన్ తీయాలి ఈ నెల కాకపోతే నెక్స్ట్ మంత్. సో ఇంకొక నెల 10 రోజులు తగిలిపడాలి. అంతకుముందు మనకు 2 ఫోన్ డివైస్ రూట్లో ఈజీ ఉండే. యూఎస్డిటి అది బయట మాట్లాడి కూడా లోపల నోడుతుంది. టూ 2208 వచ్చినప్పుడు 10కి పనిచే ఏమన్నా అనేది. టూ 2208 ఇక్కడ 2216. సరే ఇక్కడ ఇందాక మనం ఇది పాన్ కేక్ లో 22
ఎప్పుడు మీటింగ్ ఎండ్ అయింది కూడా నాకు తెలియదు సార్. నేను మాట్లాడుతూ ఉన్నాను, అది బంద్ అయిపోయింది, ఫోన్ గరం అయ్యి. తర్వాత చూస్తే నేను మీటింగ్లో లేను, నేను మాట్లాడుతూ ఉన్నాను, స్క్రీన్ షేర్ చేస్తున్నాను, అన్నీ జరుగుతూ ఉన్నాయి. లేట్గా చూశాను సార్. ఇప్పుడు చూసి ఇప్పుడు బంద్ చేసి మళ్ళీ చార్జ్ చేశాను అనమాట. అటువంటి మనము బంద్ చేసుకునే టైం వచ్చేసింది. సార్ నేను రాజస్థాన్ సార్, చెప్పండి సార్. నేను ఇప్పుడు స్పాన్ కేక్ షాప్ లో చూసాను, సేఫ్ పాలో చూసాను, టెస్ట్ వాలెట్ లో కూడా చూసి నీకు స్క్రీన్ ఫోటో పెట్టాను చూడండి సార్. 10 కేజీ చూస్తాను పెట్టేసి సార్ ఇప్పుడు. అవునవును చూస్తున్నాను, ఒక్క నిమిషం సార్. 3 పెట్టేశాను సార్. 1 మినిట్ చూస్తున్నా సార్. మీ సెల్ స్లోగా అన్నారు కదా సార్, అది వీట్ ఎక్కిందంటే నేను ఈ లోపల అన్ని చూసి నీకు పెట్టేస్తాను. అవునవును సార్. 2-1-8 కరెక్ట్ మీరు చెప్పింది. ఇక్కడ 2-1-8, 2-1-9, ఇంకోటి ఏంటిది మీరు చూసింది 2-1-0. సేఫ్ ఫాల్లో తక్కువ వస్తుంది సార్, 2-1-0 వస్తుంది చూసారా. అందుకే టెస్ట్ వాలెట్ పైన సేఫ్ పాల్ బెటర్ సార్. అవును సార్. అట్లా కాదు, టెస్ట్ వాలెట్ నేను ఎందుకు చూపిస్తానంటే సార్, వాళ్ళు చేసుకోరు కానీ చెప్పడానికి బాగుంటది. ఎందుకంటే ఎందుకు ఇట్లా చెప్పాను సార్ నేను. ఇప్పుడు కొత్త వాళ్ళకి రోజు చూసిన వాళ్ళకి పర్లేదు, ఒకసారి మనం చెప్పిన తర్వాత ఒకవేళ ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, సో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇస్తున్నవి ఇవ్వాల్సి వస్తుంది మనం. అందుకని చెప్పేటప్పుడు ఇక్కడే చెప్తాను. అవును సార్. అందుకని నేను ఏం చేస్తాను అంటే చెప్పేటప్పుడు ఏమో ఇట్లా చెప్తాను, కొనేటప్పుడు మాత్రం అలా చెప్తాను. అట్లా అనమాట. చెప్పేటప్పుడు ఏమో ఇందులోకి వెళ్ళి చెప్తాను. ఇది వాళ్ళకి ఎప్పటి చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఏమైందంటే ఒక్కోసారి నువ్వు చెప్పిన తర్వాత వాళ్ళు వెంటనే వెంటనే తీసుకుంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు అడుగుతారు రేపు కావాలంటారు. ఇప్పుడు అయిన తర్వాత రేపు కావాలంటే పీవీసీ మీటర్ రేట్ తగ్గిందనుకో పర్వాలేదు, పెరిగిందనుకో అప్పుడు ఎట్లా? అప్పుడు బాగా తగ్గితే సార్. నిన్న ఇది చెప్పి ఈ రోజు ఇంత తక్కువ వచ్చింది సార్ అని వాళ్ళకు వేరేగా ఉంటుంది సార్. అట్లా అనమాట. వాళ్ళకు మనం చెప్పొచ్చు ఇట్లా, ఏది సార్ నేను అడిగినప్పుడు ఎక్కువ వచ్చింది ఇప్పుడు తక్కువ వచ్చింది అంటే వాళ్ళు ఊంటారు తప్ప వాళ్ళ మనస్సు సాటిస్ఫికేషన్ ఒప్పుకోదు. ఎందుకంటే మనని ఏమన్నా అనుకుంటే ఏమనుకుంటాడో అని ఊరుకుంటారు తప్ప వాళ్ళ మనస్సు మాత్రం ఎక్కడో నిన్న అలా అట్లా అనమాట. అందుకని ఏం చేస్తానంటే నేనేం చేస్తానంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే పంపించాలో అప్పుడు ఆ లైవ్ ని బట్టి ఒకవేళ తగ్గిందనుకోండి, తగ్గితే వాళ్ళకి ఎక్కువ పోతాయి పీవీసీ మెటాలు. సో అట్లా పంపిస్తాను అనమాట. ఆ రకంగా చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా ఆ ఒక్క పీవీసీ మెట ఎక్కితే ఎక్కువ పీవీసీ మెట పర్వాలేదు అన్న ఆలోచనలో ఉంటారు వాళ్ళు. మనమేమో మరి పెరిగిందని చెప్పేసి 10 పీవీసీ మెటలు తగ్గి 20 పీవీసీ మెటలు 30 పీవీసీ మెటలు తగ్గి పంపించామనుకోండి, సో వాళ్ళకు ఒక వెలితి అనేది ఉండిపోతుంది అలా మనసు లోపల. అందుకని సో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. బై చేసేటప్పుడు ఎప్పుడు కానీ షాప్ లో బై చేయను. నేను బై చేసేటప్పుడు ట్రస్ట్ వాలెట్ షాప్ లో బై చేయను సార్. పాన్ కేక్ షాప్ లో బాగా వస్తాయి సార్. అదే అందుకని చెప్పేసి పాన్ కేక్ లో చేసుకునేది బెటర్ సార్. మీరు అన్నట్టుగా 100% అందరు కూడా చేసుకునే వాళ్ళు అందరు కూడా బై చేసుకునే వాళ్ళు అందరు కూడా పాన్ కేక్ బెటర్ ఎప్పుడైనా. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకటి పంపించాను, అది స్థిరంగా టైం తీసుకొని ఓకే సార్. అంటే మీటింగ్ అయిపోతుంది ఇప్పుడు. మీటింగ్ ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను, బయటకు వెళ్తున్నాను నేను కూడా. బంద్ చేసిన తర్వాత చూసిన తర్వాత కాల్ చేయండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. అందరూ ఎవరైనా కూడా కొనుక్కునే వాళ్ళు ఎవరైనా కూడా పాన్ కేక్ లోనే కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి, బాగుంటుంది 100% అన్నట్టుగా. ఓకే, సో ఓకే పార్ట్నర్స్, ఇంకా చెప్పండి సార్, ఏంటి విషయాలు? చెప్పండి, మీకు ఏం విషయాలు, ఏం మాట్లాడుతున్నారు, ఏమి ఆలోచనలు వస్తున్నాయి, షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లోపలే ఉంటే ఏమి పనిచేయవు, ఏదైనా కూడా మనం బయట పెట్టుకోవాలి. బయట పెడితేనే సేల్ అవుట్ అనేది అందరూ కూడా
తక్కువ ఉన్న వాళ్ళకి సేల్ అవుట్ పెడితే కూడా రావట్లేదు. అంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది, ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆప్షన్ ఇస్తుండగా, అంటే 200, 300, 500 రివార్డ్ వాల్యూలో ఉన్న వాళ్ళకి ఆ, ఆ, ఏమంటాం సేల్ అవుట్ పెడదామంటే, సేల్ ఆర్డర్ పెడదామంటే, అంటే విత్డ్రావల్ పెడదామంటే ఆ, ఇవ్వట్లేదు సార్. గంధీ సంవత్సరాలు ఏమైనా మాట్లాడుకుంటారు చెప్పండి సార్. ఓకే సార్, అనుకోకుండా మ్యూట్ అయిందేమో, అంటే మైక్ అన్మ్యూట్ లో ఉందని చెప్పి అడిగాను అనమాట, అంతే. ఒక్కసారి చూద్దాము. సో ఆల్రెడీ మీటింగ్ ఎన్ని చేస్తే వచ్చింది ఆల్రెడీ. సో నేను కూడా కొంచెం బయటకు వెళ్ళాను అనమాట, అందుకని. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఒక ఐడి ఓపెన్ చేశాను. స్క్రీన్ షేర్ అవుతుంది సార్, ఒకసారి చూడండి ఎవరైనా. అవుతుంది సార్. ఓకే ఓకే, ఇక్కడ అవుతుంది సార్, అవుతుంది. ఓకే సార్, ఓకే ఇక్కడ చూడండి, నేను టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓలోకి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ ఓకే స్విచ్ టు నెట్వర్క్, ఓకే కనెక్ట్. ఓకే, టోకెన్ ఫామ్ వెళ్తా డైరెక్ట్ గా. సార్ బ్యాక్గ్రౌండ్ టిక్ 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 సౌండ్ వస్తుంది. ఫ్యాన్ సౌండ్ వస్తుంది సార్ ఇక్కడ. బంద్ చేసుకోండి సార్, సౌండ్ వస్తుంది. కానీ ఇక్కడ ఉంది సార్, 10 పెట్టాను, ఇది పెండింగ్ లో ఉంది, చూడరా చెక్ చేద్దాం అనుకుంటే ఉంది కనుక మనం ఏం చేయలేము. మైక్ ప్రింట్ అయింది, నేను వీడియోస్ బాలాజీ మీరు, ఓకే మ్యూట్ చేశాను. బాలాజీ సార్ అన్నమాట. సో ఇది $10 ఆల్రెడీ పెట్టిన ఉంది కనుక ఇది చెక్ చేయరాదు. 939 ఉంది ఇందులో కానీ. ఓకే, ఇంకొకటి చిన్న వ్యాలెట్ ఒకసారి చెక్ చేసి మనము మీటింగ్ అనేది ఎండ్ చేసుకుందాం. కానీ చిన్న వ్యాలెట్ ఏది ఉంది ఇప్పుడు. ఓకే, ఇందులో వచ్చిన లేవో తెలియదు. ఓకే, ఇది ఒకటి చూద్దాం. ఇందులో బిఎన్బి ఉన్నది. ఓకే, పీవీసీ మెటల్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ, తప్పు రాశాను. TOKEN టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఏమైందండి సార్, నేను ఇట్లా సైలెన్స్ ఉంది, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, అనుకోకుండా మీటింగ్ అంతా అయిపోయింది సార్. నేను ఎందుకైంది ఏం కదా కూడా తెలియదు, నెట్వర్క్ పోతుందా లేకపోతే ఏంటి. అందుకే నేను నెక్స్ట్ శనివారం నుంచి ఖచ్చితంగా గూగుల్ మీటే 100% సక్సెస్ చేస్తాను. దాన్ని ప్రీమియం పెట్టినా పర్లేదు కానీ సక్సెస్ చేస్తాను. టోకెన్ ఫార్మింగ్, ఓకే టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేశాను. కంటిన్యూ. ఓకే, ఇందులో 845 ఉంది. కింద ఏమైనా పెట్టిందంటే లేదు. ఓకే, చూడండి 100 చూపించింది ఇక్కడ. సో ప్రైస్ 01 మేబీ అవుతుందా మరి. మొన్న ఏమో 300, 400 ఉన్న వాళ్ళకి కాలేదు. మరి ఇదైతే 800 అవుతుంది, ఇదైతే 845 ఉంది. మరి అయితే వాటి చూద్దాం. ఓకే కన్ఫామ్, ఇది అవుతుంది సార్. 818 కనుక అవుతుంది స్టే. ఓకే పెట్టి పెడదాం, లోపల ఏముంది సార్ అది ఎప్పుడు రాని. ఓకే
చలో బయట పెట్టాను సార్. ఓకే చూద్దాం. V2P ఆఫర్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ. సో ఇందులో పీవీసీ మీటర్లు కూడా ఉన్నాయి కదా, ఎంత 1700 $10 సంబంధించి లేదనుకుంటా. సో యాడ్ ఫార్మింగ్ కొడితే అవుతుందా చూద్దాం ఒక్కసారి. 100 ప్రొసీడ్. 1660 ఉన్నాయా సార్? నేను చూడలేదు, చూద్దాం. చలో నేను ఇప్పుడు పెడుతున్నాను. ఎవరికన్నా సో నేను ఫార్మింగ్ చేస్తున్నాను, ఎవరికన్నా వస్తుంది ఒకరికి. అది చూస్తున్నా సార్ అందరూ. స్క్రీన్ షేర్ అయితే నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ గా ఉంది సార్. క్లియర్. ఓకే ఓకే. సో నేను ఫార్మింగ్ చేస్తున్నాను. ఇందులో పీవీసీ మీటర్ ఉన్నాయి కనుక నేను ఫార్మింగ్ చేస్తున్నాను. సో $18 కట్ అవుతుంది. ఒకటేమో సేల్ అవుట్ పెట్టాను, ఒకటేమో బై చేశాను. అంటే ఇక్కడ ఒకటి బయింగ్, ఒక సేలింగ్ లెవెల్ అయిపోయింది అనమాట సార్. ఒక లెవెల్ అయిపోయింది. 845 ఉంటే అక్కడ ఇప్పుడు 745 అయింది చూడండి సార్. ఓకేనా? సో ఫార్మింగ్ డన్. ఓకే యాడ్ ఫార్మింగ్ రిక్వెస్ట్ అప్రూవల్ సూన్. ఓకే ఓకే చేయాలి ఖచ్చితంగా ఇక్కడ. రైట్. ఎవరికి ఒకరికి అంటే 0.10 పెట్టుకున్న వాళ్ళకి లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది సార్. ఓకేనా? ఇప్పుడైతే ఇక్కడ నేను పెట్టాను సేల్ అవుట్. సరియా? ఓకే రైట్ సార్. రైట్. ఓకే సో పెట్టాను సార్. 845 అనేది 745 అయింది. సో మీ ఎదురుగానే చేశాను. ఇక పీవీసీ దయ ఎప్పుడున్నా అని చూద్దామా. ఓకే సో ఇంకా చెప్పండి సార్. ఇక స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను. నేనే స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను. సో ఏమన్నా ఉంటే మాట్లాడండి సార్, లేదంటే మరి సెషన్ ఎండ్ చేసుకుందాం, ఎందుకంటే బయటకి వెళ్ళాలి ఇప్పుడు. ఓకేనా? చెప్పండి సార్, ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే మరి థ్యాంక్ యూ సార్ అందరికీ. నమస్తే. సో అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో రేపు మళ్ళీ 9:40 టెలిగ్రామ్లోనే కలుసుకుందాం. ఓకే. సో అందరికి నమస్తే. జై పీవీఎస్ మాట. నెక్స్ట్ సాటర్డే నుంచి మాత్రం ఖచ్చితంగా గూగులే చేస్తాం. ఈ సాటర్డే నుంచి చేయాలి, బట్ ఇక్కడ మరి కొద్దిగా నాకు కొంచెం స్క్రీన్ షేరింగ్ లో ప్రాబ్లం చేస్తుందని చేస్తాను. థ్యాంక్ యూ అందరికి నమస్తే. హలో హలో రాజేష్ గారు. చెప్పండి. హలో రాజేష్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు $10 1666 తీసుకుంటున్నట్టు చూపిస్తుంది కదా లోపల. తీసుకుంది. 1600. అదే మనం కనెక్టెడ్ వ్యాలెట్ లో 1666 సెండ్ అని $1666 పీవీసీ మెటల్ ఫీడ్ చేస్తే $8 వాల్యూనే చూపిస్తుంది. అంటే లోపల ఎక్కువ ఉందని దాని అర్థం. లోపల ఎక్కువ లోపల అంటే వాడు ఒకటి ఇప్పుడు ఇట్లా చూసుకోవాలి మనము. ఎందుకంటే 1116 ఎంత అవుతుందని చూసుకుంటే వాడు ఒకటి ఫిక్స్ చేశాడేమో, ఎంతకంటే తక్కువ కాకుండా ఇంకా లోపల. అదే నేను 1666 బయట ఏమో అది $8 వాల్యూ ట్రస్ట్ వ్యాలెట్ లో చూపిస్తుంది, అంటే వాల్యూ తక్కువ చూపిస్తుంది. లోపలికి తీసుకోవడం $10. ఇది సార్ ఇది మంచి తరుణమే. నన్ను అడిగితే బయట వాల్యూ అనమాట. అంటే పబ్లిక్ కి ఏంటంటే పబ్లిక్ వాల్యూ వేరు, సో పర్లమెంట్ వాల్యూ వేరు, అంటే పీవీసీ వాళ్ళ సిస్టమ్ వాల్యూ వేరు అని అర్థం అని నేను అనుకుంటున్నాను సార్. అంతే కదా, దానికి వచ్చింది కదా. ఇప్పుడు అదే జరిగింది, అదే జరిగింది సార్, జరుగుతుంది అదే మీరు గమనించారా అని దానికోసం నేను గమనించలేదు, మీరు చెప్తేనే చూశాను. ఎందుకంటే నేను ఈ ప్లాన్ ప్రకారం చేయలేను, ఎల్బడి యూజ్ చేసుకోవాలా లేకపోతే అది కానీ ఇట్లా ప్లాన్ ప్రకారం చేయలేదు. నేను ఏం చేశానంటే చేశాను అంతే, అది నో ప్రాబ్లం. ఎందువలన కానీ ఏద్దాం, నేను పీవీసీ మేడం మనకు అంత నమ్మకం ఉంది కనుక ఏది నేను ఆలోచించాను. మీరు చూసారు కదా ఆల్రెడీ, ఏమంటారు కదా, ఒకటేమో సేల్ అవుట్ పెట్టాను, ఒకటేమో బై చేసేసాను అనమాట. అట్లా అంతే లైవ్ లోనే. అంటే లెక్క ప్రకారం ఎవరైనా ఏం చేస్తారు సార్, ఎర్లీ బర్డ్ యూజ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఎర్లీ బర్డ్ చేయాలంటే మళ్ళీ కొత్తవి పెట్టాలి కదా అన్ని. అదే కదా అలా చేయకుండా ఇలా డైరెక్ట్ చేసేసాను అనమాట. కాకపోతే అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఏంటిది ఏం కదా ఆలోచించలేదు, ఫార్మింగ్ చేసేసాను సార్ అంటే నన్ను అట్లా మీరు అన్నారు కదా, నేను గమనించలేదు.
$1,026కి $666కి, మరి ఇక్కడ బయటనేమో $8 చూపిస్తుంది, ఇక్కడ లోపలికేమో $10 వర్త్ తీసుకుంది అనేది క్వశ్చన్, అంతే కదా సార్? నాకు మొన్న ఒక అకౌంట్ లో $52 పెట్టి అదే లోపలికి ఫార్మింగ్ చేసి ఆ $2 వాల్యూ మిగిలినాయి కదా నా అకౌంట్ లో చూస్తే అక్కడ ఎక్కువ మిగిలినాయి. ఇంకా అదే ఇప్పుడు అది మనం బయట ట్రస్ట్ వ్యాలెట్ లో అక్కడ పీవీసీ మెటాల్ యాడ్ చేసిందని $52 వాల్యూ చూపిస్తుంది. అంటే 50 పోతే $2 వాల్యూ మిగలాలి కదా నా అకౌంట్ లోకి వెళ్ళి కనెక్టెడ్ వ్యాలెట్ లోకి వెళ్ళి చూస్తే ఎక్కువ మిగిలింది అనమాట. అంటే $8 తీసుకుంది లోపలికి. 5 8 $40 పోతే $12 వాల్యూ అక్కడ మిగిలింది. ఓకే సార్, ఓకే. సో ఇంకా సార్ నేను బయటకు వెళ్తున్నాను. సో మరి మనం రేపు ఇంకా రేపు మాట్లాడుకుందాం, ఓకేనా సార్? అందరికి నమస్తే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీయూష్ మేట. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ. జై పీస్